పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు. ఇందులో జీన్ పియాజే గారు సంజ్ఞానాత్మక వికాస దశలు 4 రకాలుగా చెప్పడం జరిగింది. అందులో ఇంద్రియచాలక, పూర్వ ప్రచలక, మూర్త ప్రచలక, అమూర్త ప్రచలక అని 4 రకాలు చెప్పాడు. దశ ఆలోచన రకం ఎందులో ప్రావీణ్యత పొందడం జరుగుతుంది అని దానికి ఉన్న పరిమితులు ఏంది చూద్దాం. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇంద్రియచాలక దశ అంటే 0 నుండి 2 సంవత్సరాలు, అంటే పుట్టినప్పటి నుండి శిశువు 2 సంవత్సరాల వరకు ఇంద్రియచాలక దశ ఉంటుంది. ఇందులో జ్ఞానేంద్రియచాలక ఆలోచనకు ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పండి. ఇందులో ప్రావీణ్యత చెందుతాడు ఈ 2 ఇయర్స్లో అంటే ప్రాగ్భాషలో, వస్తు స్థిరస్థ బాండ్లో, అనుకరణ, యత్నదోష ప్రవర్తన, అంతర్దృష్టి ప్రవర్తనలో ఎక్స్పర్ట్ కావడం జరుగుతుంది 2 సంవత్సరాలు ఎండింగ్ వరకు. ఇందులో భావన లోపం ఒకటి ఏర్పడడం జరుగుతుంది. ఎలాగంటే మనం నిన్న చెప్పుకున్న ఇంద్రియచాలక దశల విషయానికి వస్తే, జ్ఞానేంద్రియచాలక ఆలోచన అంటే తల్లి చనుపాలను పెదవి దగ్గర పెట్టినప్పుడు చప్పరించిన శిశువు, ఒక చేతి వేలను పెదవి దగ్గర పెట్టినప్పుడు చప్పరించడం, ఒక ఆడుకునే బొమ్మను పెదవి దగ్గర పెట్టినప్పుడు చప్పరించడం, ఇంకా ఏదైనా తన నోటికి అందిన వస్తువును చప్పరించడం అనే ఇంద్రియచాలక దశల్లో జరుగుతుంది. ఆ తర్వాత జరుగుతుందా? లేదు, ఎందుకంటే ప్రాణీయత చెందుతాడు కాబట్టి. సో ఇది ఇంద్రియచాలక దశలో. కాబట్టి ఇందులో జ్ఞానేంద్రియచాలక ఆలోచన ఎక్కువ ప్రాధాన్యత జరగడం, మిగతా వాటిలో ప్రావీణ్యత పొందడం జరుగుతుంది మనకి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా శిశువు తన సంతృప్తి చెందడం, ఏ విధంగా తల్లి చనుపాల బదులు చేతి వేళ్ళతోటి చప్పరించుకుంటూ కూర్చోవడం జరుగుతుంది. మనకు తెలిసి ఇప్పుడు కూడా కొంతమంది మనం చూస్తుంటాం, 2 ఇయర్స్ దాటినా కూడా, 3 ఇయర్స్ అయినా కూడా పెద్దనే బొట్టన వేలు నోట్లో పెట్టుకొని కొంతమంది చిన్న పిల్లలు చిక్కుతూ ఉంటారు. అంటే ఇంకా ఆ దశ అయిపోయినా కూడా అతడు సైకలాజికల్ ప్రకారం విషయానికి వస్తే ఇంకా మానసిక పెరుగుదల వికాసం జరగలేదు, కొంచెం స్లోగా జరుగుతుంది అతనిలో అని మనం తెలుసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇది 0 to 2లో అయిపోవాలి ఇది దశ. అదేవిధంగా ఈ దశలో శబ్దం చేసే ఒక వస్తువును కనుక ఇస్తే ఆ శబ్దం చేసుకుంటూ ఆడుకుంటూ ఉండడం జరుగుతుంది చేతిలో పట్టుకొని. తెలుసు మనకు 0 నుంచి 2 ఇయర్స్ మధ్యలో ఉయ్యాల్లో ఉంటాడు. ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏదైనా తీర్థానికి వెళ్ళినప్పుడు గలగల గజ్జని తేవడం జరుగుతుంది. తెచ్చిస్తే ఆ గజ్జతోటి గలగల శబ్దం చేసుకుంటూ ఊపడం చేస్తుంటాడు, మీకు తెలుసు. ఆ తర్వాత ఇంకా వేరే వస్తువుని ఏది ఇచ్చి కూడా ఏమైనా సౌండ్ చేస్తూ చూస్తాడు. అందుకే 0 నుంచి 2 ఇయర్స్ పిల్లలకు ఏదైనా తీర్థానికి పోతే అటువంటి బొమ్మలు తెచ్చిస్తాడు. అదేవిధంగా తను ప్రతిరోజు ఆడుకునే బొమ్మను మనం సడన్లీ దాచిననుకో ఆ బొమ్మ కొరకు వెతకడం జరుగుతుంది. ఈ దశల్ని పిల్లవాడు ఆడుకునే బొమ్మను మనం దాస్తే. అదేవిధంగా ఒక 4-5 రకాల వస్తువులను, ఫర్ ఎగ్జాంపుల్ గజ్జ ఉంది, గజ్జ వేస్తే గన్ను అనే శబ్దం వస్తుంది. అదే ఇంకో వస్తువు కింద ఎత్తాడు, తర్వాత ఇంకో వస్తువు కింద, ఇట్లా వస్తువులను కిందేస్తూ ఆనందం చెందుతూ ఉంటాడు. అది ఇంద్రియచాలక దశలే. అంతే కదా. ఈ దశలో గలగల గజ్జ ఆడే పిల్లగాడు 6th 7th క్లాసులో గలగల గజ్జ ఆడాడుగా. సో ఎందుకంటే ఈ దశలో ఈ 0 to 2లో ఈ ఆలోచన రకంతో ఇందులో ప్రావీణ్యం పొందుతాడు 0 to 2 ఇయర్స్ లోపే. ఆ తర్వాత వేరే సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది, వేరే రంగంలోకి వెళ్ళడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ పూర్వ ప్రచలక దశ 2 to 7 ఇయర్స్, 7 సంవత్సరాల వరకు, నర్సరీ ఎల్కేజీ వరకు లేదా ఫస్ట్ క్లాస్ వరకు వేసుకోండి. 2 సంవత్సరాల నుంచి 1వ తరగతి వరకు ఇందులో ప్రతీకాత్మక ఆలోచన చేయడం జరుగుతుంది. సంకేతాలు, ప్రతీకాల ద్వారా ఆలోచన, భాషా వికాసం పెడుతుంది, సమస్య పరిష్కారం తీసుకెళ్తాడు, సామాజిక వృత్తిని వర్గీకరణ జరుగుతుంది, పోల్చడం జరుగుతుంది. ఇందులో ఎక్స్పర్ట్ అవుతాడు ఈ 5 సంవత్సరాల్లో. ఇందులో సర్వాత్మవాదం రూపిస్తుంది, అహంకేంద్రికత రూపిస్తుంది, ఓకే, పదిలపరిచే భావన రూపిస్తుంది, విపర్యాత్మకత రూపించడం జరుగుతుంది. అదేంటో మనం చూద్దాం. సర్వాత్మవాదం అంటే శిశువు ఒక బొమ్మకు చూసి దానికి ప్రాణం ఉన్నదని ఆస్వాదించడం జరుగుతుంది బొమ్మను. అందుకే బొమ్మను దగ్గర పెట్టుకొని పడుకున్నాడు 2 to 7 ఇయర్స్లో నేను బొమ్మ ఇస్తే. సో
ఇందులో పూర్వ ప్రచలక దశలో విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 కిలో మరమరాలు పేద గిన్నె తీసుకొని వెడల్పైన గిన్నె తీసుకొని కిలో మరమరాలు పోసి ఒక చిన్న కవర్లో అదే కిలో మరమరాలు 1 కిలో కట్టి ఆ రెండింటిని పక్కన పెడితే ఇందులో మరమరాలు ఎక్కువ అంటే ఆ పెద్ద బొచ్చలో ఉన్న మరమరాలు ఎక్కువ అంటాడు. అంటే పరిమాణం బట్టే ఆలోచన చేయడం జరుగుతుంది. ఇది కిలో అది కిలో అని ఎక్కువ ఉన్న తెలియదు. ఇంకోటి ఉదాహరణ చూసుకుంటే ఒక పొడవాటి గ్లాసులో ఒక 100 మిల్లీలీటర్ల వాటర్ పోసి ఒక వెడల్పైన గిన్నెలో అదే 100 మిల్లీలీటర్ వాటర్ పోసినప్పుడు వాటర్ ఎందులో ఎక్కువ అంటే ఆ పొడవైన గ్లాసులో వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇందులో తక్కువ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 5 బంతులను దగ్గరగా పెట్టి అదే ఇంకొక 5 బంతులను దూరంగా ఒక కుప్పగా పెడితే ఏ కుప్ప ఎక్కువ ఉన్నదంటే దూరంగా ఉన్న కుప్ప ఎక్కువ ఉందని అవే ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అది మూర్త ప్రచలక దశలో. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు గత ఎగ్జామ్లో వచ్చినాయి, గుర్తుంచుకోండి. సో ఆ విధంగా అడుగుతాడు ఎగ్జామ్లో ఒకే పరిమాణం ఉన్న నీటిని 2 గ్లాసులలో ఒకటి వెడల్పైన ఒకటి పొడవైన గ్లాసులో నింపినప్పుడు నీరు ఎందులో ఎక్కువ ఉందంటే పొడవైన గ్లాసులో ఎక్కువ ఉందని చెప్పిన పిల్లవాడు సంజ్ఞానాత్మక వికాసం పియాజే గారి ప్రకారం ఏ దశలో ఉన్నాడని అడుగుతాడు, పూర్వ ప్రచలక దశలో. నేను చెప్పిన ఉదాహరణలన్నీ ఎగ్జామ్లో గతంలో వచ్చినాయి, జాగ్రత్తగా ఉండండి. మూడోది మూర్త ప్రచలక. ఇప్పుడు మూర్త ప్రచలక అంటే ఆయన కళ్ళ కనబడే వస్తువులను ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన, గత ఆలోచన నెక్స్ట్ జరగబోయే ఆలోచనకు రెండింటిని డిఫరెంట్ తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో అంటే వికేంద్రీకరణలో, రూపాంతరీకరణలో, మూర్త అంశాలపై విశ్లేషణ, అభివృద్ధి, పదిలపరచు భావన, విపర్యాత్మక భావనలో ఎక్స్పర్ట్ కావడం జరుగుతుంది. ఇందులో అమూర్త అంశాలను అర్థం చేసుకోలేకపోవడం, సమస్యకు సంబంధించిన అంశాలను ఎదురుగా లేకపోతే పరిష్కారం చేయలేకపోవడం ఇందులో మైనస్ ఉంటుంది. ఏది మూర్త ప్రచలక దశ. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందులోకి వచ్చిన కొంచెం డెవలప్ అవుతారు. పొడవైన గ్లాసులో 100 మిల్లీలీటర్ల వాటరు, వెడల్పైన గ్లాసులో 100 మిల్లీ వాటర్ పోసినప్పుడు ఎందులో ఎక్కువ అంటే రెండిట్ల సమానమని చెప్పడం. 5 బంతులను ఒక దగ్గర పెట్టి ఇంకో 5 బంతులను దూరంగా పెట్టి ఒక కుప్పగా పెడితే 2 సమానమని చెప్పడం. కొద్దిగా సంజ్ఞానాత్మక వికాసం జరుగుతూ ఉంటుంది. చిన్న కర్ర పుల్లలు పెద్ద కర్రల పుల్లలు పెట్టినప్పుడు వాటిని సరైన క్రమంలో అమర్చడం జరుగుతుంది. ఈ దశల్ని మనకు మ్యాథమెటిక్స్ పిల్లలకు బయలుపరుచుకునే భావన, విశ్లేషణ శక్తి సంబంధించి మనకు అబాకస్ ఓకే అబాకస్ కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఈ దశల్ని ఓకే గణిత సామర్థ్యం దొరుకుతుంది, తార్కిక ఆలోచన దొరుకుతుంది. సో గుర్తుంచుకోండి. మిగిలినది అమృత చాలక 11 నుంచి 16 సంవత్సరాలు. ఇది 7 to 11 అయితే ఇది 11 to 16. అంటే ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది పూర్తిగా విద్యార్థికి, పిల్లగానికి. అమూర్త భావనాత్మక ఆలోచన జరుగుతుంది. అమూర్తం అంటే కంటికి కనబడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బాళ్ళు తీసుకొని అటు 3 బాల్ తీసుకొని మొత్తం ఎంత టోటల్ అంటే అడిషన్ చేయమంటే చేస్తాడు. ఇక్కడ గత దశలో మూర్త ప్రచలకులు. ఇక్కడ బాల్ అవసరం లేదు, 2 + 3 డాష్ అని బోర్డు మీద రాస్తే డైరెక్ట్ చెప్పగలుగుతాడు. అమూర్త ఆలోచన జరుగుతుంది మనకి. అందుకే ఇస్తే ఫింగర్ తోటి కౌంట్ చేయడం లేదా స్టిక్స్ ఇచ్చి కౌంట్ చేయడం అవి ప్రాక్టీస్ చేపిస్తాడు ఎంతమంది దశలో. ఇక్కడికి వచ్చినాక వాటి అవసరం ఉండదు. ఎందుకంటే 11 years అంటే మినిమం వాడు 5th 6th క్లాస్ చదువుతాడు, 11 to 16. సో ఈ అమూర్త ఆలోచనకి ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ తార్కిక సామర్థ్యం పరిపాలన జరుగుతుంది, వివేచన చేయడం జరుగుతుంది, సంబంధాలు స్థాపించడం జరుగుతుంది, భిన్న కోణాలు, సమస్య పరిష్కారం, కార్యకారక సంబంధం ఈ దశలో ఏర్పడడం జరుగుతుంది. పరిమితులు ఏం లేవు, ఎందుకంటే సంజ్ఞానాత్మక వికాసం ఇక్కడికే పూర్తిగా జరిగిపోతుందని చెప్పడం జరిగింది జీన్ పియాజే గారు. ఓకే ఈ విధంగా ఇంద్రియచాలక, పూర్వ ప్రచలక, మూర్త ప్రచలక, అమృత ప్రచలక గుర్తుంచుకోండి. ఇంద్రియచాలక అంటే తల్లి చనుపాలను పెదవుతో చప్పరించిన ఒక పిల్లవాడు చేతి వేలను చప్పరించడం, ఒక బొమ్మను నోటి దగ్గర పెట్టేవాడు చప్పరించడం ఈ దశలో జరుగుతుందని ఆ ఎగ్జాంపుల్ గతంలో అడిగిండు.
అది గుర్తుంచుకోండి. అంతేకాకుండా గలగలలాడే శబ్దం ఉన్న ఏదైనా వస్తువు చేతికిచ్చి ఆనందం చెందుతుంటాడు ఈ దశలోనే. అతడు దగ్గర ఉన్న 4 బొమ్మలను కింద పడేసి వాడి యొక్క డిఫరెంట్ సౌండ్ వస్తుంటే ఆనందం చెందుతుంటాడు. అతడు ప్రతిరోజు ఆడుకునే బొమ్మను తీసి దాయడం వల్ల అతడు కన్ఫ్యూజ్ గురవుతుంటాడు. ఇది ఇంద్రియచలక దశలో. పూర్వప్రచలక దశల విషయానికి వస్తే ఒక పొడవాటి గిన్నెను, ఒక పొడవైన ఒక గ్లాసును, ఒక వెడల్పైన ఒక గిన్నె తీసుకొని రెండిట్లో సమానమైన నీళ్ళు పోసినప్పుడు ఎందులో ఎక్కువ నీరు ఉన్నదంటే వెడల్పైన గిన్నెలో నీరు ఎక్కువ ఉందని చెప్పడం. ఒక 5 బాలను దగ్గరగా పెట్టి ఇంకో 5 బాలను దూరంగా కుప్పగా పెట్టినప్పుడు ఏ బాల్ ఎక్కువ ఉన్నాయంటే దూరంగా ఉన్న బాల్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం. ఒక కేజీ మరమరాలను తీసుకొని పెద్ద స్టీల్ బొచ్చలో పోసుకొని గిన్నెలో పోసి అడబెట్టి అదే ఇంకో కేజీ మరమరాలు చిన్న కవర్లో పెట్టి బాగా మూట కట్టి అటు పక్కన పెడితే ఎందులో మరమరాలు ఎక్కువ ఉన్నాయంటే పెద్ద స్టీల్ బొచ్చలే ఎక్కువ ఉన్నాయని చెప్పడం. 10 రూపాయల కాయిన్ కంటే రూపాయి కాయలు 3 ఉంటే 1000 పైసలు ఎక్కువ ఉన్నాయంటే 10 రూపాయల కాయిన్ ఒక్కటే కట్టికే ఈ పైసలు తక్కువ, రూపాయి బిల్లులు 3 ఇస్తే ఇవే డబ్బులు ఎక్కువ అని తీసుకోవడం జరుగుతుంది. ఏ దశ అంటే పూర్వప్రచలక దశలో. ఇటువంటి ఎగ్జాంపుల్ ఆడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. మూర్త ప్రచలక దశలో విషయానికి వస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్ తెలుసుకోవడం జరుగుతుంది. వెడల్పైన గిన్నె పొడవైన గ్లాసులో నీళ్లు సమానంగా పోసినప్పుడు రెండిట్లో సమానం అని చెప్పడం. బంతులను 5 బంతులు ఒక దగ్గర పెట్టి ఇంకో 5 బంతులు దూరంగా ఇంకో కుప్ప పెడితే 2 సమానం అని చెప్పడం. పొడవైన పుల్లలను పొట్టి పుల్లలను అన్నీ దగ్గర పెట్టినప్పుడు వాటిని పదిలపరిచిన భావన చేయడం. ఇదంతా మూర్త ప్రచలక దశలో జరుగుతుంది అని ఎగ్జాంపుల్ చెప్పిండు. అమూర్త ప్రచలక ఆలోచన అంటే అబ్స్ట్రాక్ట్, అది కనబడవు కంటికి, ఆలోచన శక్తి పెడుతుంది, క్రియేటివిటీ థింకింగ్ పెరుగుతుంది. అప్పుడే ఓకే. ఈ దశలో అమూర్త ప్రచలక దశలో ఇది 11 to 16 years అని చెప్పడం జరిగింది జీన్ పియాజే గారు. ఇది జీన్ పియాజే గారి సంజ్ఞానాత్మక వికాసం. రేపు మనం నైతిక వికాస సిద్ధాంతంలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం రేపు నేర్చుకున్నాం. అది కూడా ఇంపార్టెంట్, అందులోకి కూడా 1 మార్క్ వస్తుంది. ఓకే.